హాయ్ అండి. ఇదైతే బర్త్‌డే రోజు లాగు. బర్త్‌డే రోజు మార్నింగ్ అయితే మా అబ్బాయి అయితే ఈ డ్రెస్ వేసుకున్నాడు. ఈవినింగ్ కోట్ మోడల్ అయితే వేసుకున్నాడు. అదేంటో 2 మాకు బ్లూ కలర్‌లోనే సెట్ అయ్యాయి. ఇంక సైకిల్ కూడా బర్త్‌డే రోజే ఓపెన్ చేస్తామని చెప్పాం కదా! మార్నింగ్ గుడికి తీసుకువెళ్ళి సైకిల్ పూజ చేయించేసి దేవుడికి దండం పెట్టుకొని అయితే వచ్చేసాడు. అదేంటో పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా మనకు చిన్న పిల్లల్లాగా కనిపిస్తారు కదా! ఇంక మా అబ్బాయికైతే 14 సంవత్సరాలు పూర్తయ్యి 15 వస్తుంది. 10థ్ క్లాస్ వీడు. 10థ్ క్లాస్ అంటే ఎవరు నమ్మరు. నెక్స్ట్ ఇయర్ కాలేజ్‌కి కూడా వెళ్తాడు. ఇంకా ఈయనకి బర్త్‌డే చెయ్యము అనేసంటే ఇంక నెక్స్ట్ ఇయర్ ఎలాగో చేయరు కదా! ఈ సంవత్సరం చేయమని చెప్పాడు. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరిని పిలిచాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఎంత పెద్దోళ్ళయిపోయారో చూడండి. వాళ్ళ ఫ్రెండ్స్ మేము కేక్ తెస్తాము. మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పారు. ఇంక మేము తెచ్చిన కేక్ అయితే ఫస్ట్ కట్ చేశాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిన కేక్ మా ఇంట్లోనే వాళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇంకా చిన్న పిల్లలు వీధిలో ఉన్న చిన్న పిల్లలందరిని అయితే పిలిచాము. వాళ్ళైతే వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేస్తాను. చిన్న పిల్లడే గాని ఎంత చక్కగా పాడుతున్నాడు హ్యాపీ బర్త్‌డే పాట. ఇంకా కేక్ కటింగ్ చేసిన తర్వాత మా అబ్బాయికైతే కేక్ తినిపించాను. తర్వాత మా అబ్బాయి నాకు తినిపిద్దాం అనుకున్నాడు. ఇంక నేను తరచుగా నాన్ వెజ్ ఎలాగో తినను. దానికి తోడు పిల్లలందరూ చిన్న పిల్లలొచ్చారు కదా! తొందరగా పడుకుండిపోతారనేసి నేను వాళ్ళని పంపిద్దామనేసి చాక్లెట్‌లు, బిస్కెట్ తేవడానికెళ్తే మా అబ్బాయి అయితే నాకు కేక్ పెట్టడానికి చూసి మా అమ్మ ఈరోజు థర్స్‌డే కదా! తినదు అనేసి ఆలోచిస్తున్నాడు. ఇంక ఇవన్నీ పిల్లలకందరికీ పంచేసిన తర్వాత మా అబ్బాయిల ఫ్రెండ్స్ అయితే తర్వాతయితే కేక్ పట్టుకొనైతే వచ్చారు. ఇంక ఈ పిల్లలనందరిని వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళి దింపేసి అయితే వచ్చేసారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిన కేక్ కూడా కట్ చేశాడు. ఈ సంవత్సరం అయితే మా అబ్బాయి 2 కేకులు కట్ చేశాడు. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిన కేక్ కట్ చేసుకున్న తర్వాత మా ఇంట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సెలబ్రేషన్ చేసుకున్నారు. తర్వాత ఫోటోస్ తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అయితే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.